ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్క్ష్మీయమామృతాత్. ఓం శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోదగ్నం భావయే కుక్కుటధ్వజం స్కందం షణ్ముగం దేవం శివతేజం రిషడ్భుజం కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం. ఓం నమో నారాయణాయ నారాయణాయ. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. అండి, కార్తీక పౌర్ణమి చాలా ముఖ్యమైన పవిత్రమైన రోజు అందరికి కూడా. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తానండి. శివపార్వతులకి, నా లక్ష్మీనారాయణలకి, హరిహరులకి ఎంతో ప్రసిద్ధి చెందిన మాసము ఈ కార్తీక మాసం అండి. కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగిస్తూనే ఉంటారు. ఈ ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, ఒకటి అండి, కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్కంధుడు అని పేర్లు ఉంటాయి. కార్తికేయుడు తారకాసురుడనే భయంకరమైన రాక్షసుని సంహరించిన రోజు. ఈ తారకాసురుడు ముల్లోకాలని వశపరుచుకొని స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించి దుష్ట చర్యలు పాల్పడుతూ ఉంటాడు. దేవతలందరూ మొరపెట్టుకుంటారు. అందుకే కార్తికేయ జననం జరుగుతుందండి. కార్తికేయ జననం జరిగినాక అప్పుడు దేవతలకి సైన్యాధిపతిగా వెళ్ళి కార్తికేయుడు తారకాసుని సంహరిస్తాడు. ఆ సంతోషంలో ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి చేసుకునేదే కార్తీక పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజే, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజే ఇది చేసుకుంటారు, కార్తీక పౌర్ణమి. అలాగే విష్ణుమూర్తి మత్స్యావతార రూపంలో వేదాలను రక్షిస్తాడు సముద్రంలో మునిగిపోకుండా. అది కూడా ఉందండి. సో హరిహరులకి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసము కార్తీక మాసం. మరి కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలండి మనం? కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే లేచి తెల్లవారుజాము కంటే ముందుగానే లేవాలండి. 4:30-5 ప్రాంతంలో లేచేసి తలస్నానం ఆచరించేసి అందరూ కూడా, నదులు ఉంటే నదీ స్నానము, సముద్ర స్నానము, లేదా ఇంట్లో తలస్నానం చేసేసి తులసి చెట్టు దగ్గర ఒక దీపం పెట్టాలి ఫస్ట్ అండి. దీపం పెట్టాకనే మనం రోజువారీ పూజా కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి ఆ రోజు. అలాగే పొద్దున అర్చన చేసుకోనండి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటే చాలా ముఖ్యమండి ఉపవాసం ఉండడం. ఉపవాసం లేకుండా నక్తం ఉండొచ్చండి. దాని ఫలితం బాగా ఉంటుందండి, ఉపవాస ఫలితం. అలాగే గుళ్ళకి వెళ్ళి శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేయడము, శివార్చనలు చేయడము, అలాగే రుద్రాభిషేకం చేయగలిగితే దానంత పుణ్యం వేయలేదండి. మహాన్యాసక పూర్వ రుద్రాభిషేకాలు చేస్తే మహాపుణ్యం ఉండేది, అది చేసుకోవచ్చు. విష్ణువార్చన చేసుకోవడము, అలాగే సాయంత్రం పూట గుళ్ళల్లో కానీ, గుడికి వెళ్తే మంచిదండి, లేదా ఇళ్ళ దగ్గర అయినా కూడా 365 ఒత్తులు వెలిగించేసి భగవంతుడికి 2 నామాలు మాత్రం చెప్పాలండి. ఒకటి దామోదరాయ ఆవాహయామి, అలాగే త్రయంబకం ఆవాహయామి అని చెప్తే చాలండి. శివుణ్ణి, విష్ణుమూర్తిని తలుచుకున్నట్టు. ఇంటి యజమాని వెలిగిస్తే ఇంకా మంచిదండి. అందరూ కూడా ఉండి దీపాన్ని వెలిగించి దండం పెట్టుకొని ఉసిరికాయలో దీపం వెలిగించేసి ఆవు నెయ్యి వేసేసి వాటిని ఒక సద్బ్రాహ్మణులకి, పురోహితులకి, అర్చకులకి దానం చేయడం ఇంకా మంచిదండి. ఆ దానఫలం చేయడం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో ఉంటుంది కాబట్టి ఆ కుటుంబాలకు కానీ వారికి కానీ ధనధాన్య లాభాలు, సౌభాగ్యం వరదలుతుందండి. ఇన్ని లాభాలు ఉన్నాయండి కార్తీక మాసంలో. అందరూ కూడా రేపు అందరం కూడా కార్తీక మాసం అందరం కూడా శ్రద్ధగా లేచి కార్తీక పౌర్ణమి రోజుని ఒక పండుగగా జరుపుకుందాము. పిల్ల పాపలతో అందరూ సంతోషంగా జీవించాలండి. సో అందరూ పొద్దున్నే లేచేద్దామా మరి. థ్యాంక్ యూ.